నమస్తే నేను విజయారెడ్డి మొత్తానికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే తెలంగాణలో అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది దాని తర్వాత ఇప్పుడు వచ్చింది ఎమ్మెల్సీ కూడా అంతే ఒక హీట్ని క్రియేట్ చేస్తుంది సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది మరొక వైపు తీన్మార్ మల్లన్నకు అలియాస్ చింతపండు నవీన్కి సీట్ ఇచ్చి ఆ సీట్ని ఎలాగైనా గెలుచుకోవాలి తన ఒక ఏమంటారు ఖచ్చితంగా ఎట్లనే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని తగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది దాంతోపాటుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మీన్స్ గెంటివేయబడ్డ జడ్సన్ పోటీ చేస్తున్నాడు మరొక వైపు ఇండిపెండెంట్గా బరిలోకి దిగిండు ఇప్పుడు అదొక హాట్ టాపిక్గా మారింది ఎన్ని ఓట్లు ఆయనకు వస్తాయి నిజంగానే లేకపోతే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీను ఈ అశోక అకాడమీ అశోక్ సార్ అనే పిలువబడే వ్యక్తి నిజంగానే కుమ్మక్కయ్యారు ఎందుకంటే ఈ మధ్యల కాలంలో మొత్తం అదే మాట వినిపిస్తుంది ఖచ్చితంగా తీన్మార్ మల్లన్ని గెలిపించడానికే బిహైండ్ ద ఇదంతా వర్క్ జరుగుతుందా అసలు ఏంటి ఇదంతా కూడా మనకు బట్టబయలు కావాలంటే మనతో ఉన్నారు అశోక్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే మేడం మీరు మాకు కూడా సారే ఎందుకంటే అందరికి కూడా మీరు విద్యార్థులకు కోచింగ్ ఎంతో లక్షల మందికి ఇచ్చారంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ మీరు అంటే దాదాపుగా మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత అంతకుముందు స్టూడెంట్స్కే తెలుసు కానీ తర్వాత మీరు రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి సుపరిచితులు అయ్యారు ఆమరణ నిరాహార దీక్ష వల్ల కానీ ఈరోజు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది హర్షించదగ్గ విషయమే కానీ మీరు బల్మూరి వెంకట్ అండ్ చింతపండు నవీన్ అది అలియాస్ తీన్మార్ మల్లన్నతో మీరు మమేకమై కుమ్మక్కై ఆ సీటుని గెలిపించాలి ఎవరికి అంటగట్టాలి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు మీరు ఆ వ్యక్తిని గెలిపించాలనుకొని మీరు త్యాగం చేస్తున్నారో లేకపోతే ఇంకోటో ఏం జరిగింది ఈ మధ్యలో డబ్బులు ట్రాన్సాక్షన్సా నిజంగానే బాగా చేతులు మారి అమ్ముడు పోయినరా ఇది నిరుద్యోగులు అనుకుంటున్నారు ఉద్యోగులు అనుకుంటున్నారు ఈ నిరుద్యోగుల పిల్లల తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు ఏంటి వాస్తవం ఏంటి అసలు అశోక్ సార్ పేరు చెప్పి తీన్మార్ మల్లన్న కాడ ఒక 20 మంది అమ్ముడు పోయారు అశోక్ సార్ చెప్పి వాళ్ళంతా డబ్బులు వసూలు చేసుకున్నారు ఎట్లా ఇవాళ అశోక్ సారే ప్రధాన పోటీదారని గుర్తించినటువంటి తీన్మార్ మల్లన్న ఒక్కొక్కరిగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు నా పక్కన కూర్చొని నిరాహార దీక్ష అభ్యర్థిని కూడా కొనుగోలు చేశాడు కానీ మీరు నిరాహార దీక్ష చేసినప్పుడే పార్టీ నుంచి ఎలాంటి ఆ రోజు ఒక సిగ్నల్ లేకపోయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ వచ్చి ఆ రోజు మీకు నిమ్మరసం ఇచ్చి కూర్చోబెట్టి మీతో కుమ్మక్కయ్యారు బిహైండ్ ద అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది అనేది వాస్తవంగా ఆయన నా దీక్షని ఖరాబ్ చేసిందే బలమూరి వెంకట్ నాతో మంచిగా మాట్లాడుతూనే ఇందిరా పార్క్ పర్మిషన్ రాకుండా అడ్డుకుందే బలమూరి వెంకట్ అంటే గత 15 రోజులుగా జరుగుతున్న ఒక చర్చని కనుక నేను ఒక అవగాహన చేసుకుంటే నా పేరు చెప్పి అందరూ బాగుపడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నిరుద్యోగుల తరపున నిలబడే ఒకే ఒక వ్యక్తి అశోక్ సార్ ఎందుకంటే వాళ్ళు బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్సీ ఎన్నికకు 3-4 నెలలు ఉంది 3-4 నెలల కాలంలో ఆయన ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు అమ్ముడు పోయారు ఇవాళ కాంగ్రెస్ ఎవరితో అమ్ముడు పోయారు అందరూ అమ్ముడు పోయారు ఎవరికి రియాజ్ అమ్ముడు పోయారు బల్మూర్ వెంకట్ అమ్ముడు పోయారు మరికొంత విద్యార్థులు అమ్ముడు పోయారు నా పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ విద్యార్థుల మధ్యలో గట్టిగా నిలబడి వాయిస్ వినబడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ మాత్రం స్ట్రైట్గా చెప్పండి ఎవరు వీళ్ళని డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేస్తారు మీరు అన్న ప్రకారం తీన్మార్ మల్లన్న డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేస్తున్నాడు ఎందుకంటే 100 కోట్లు సంపాదించాడు ఆయన అధికారమే లక్ష్యంగా ఏమైనా చేయాలా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గెలవాలా అదొకటే టార్గెట్ ఆయనకు ఎందుకంటే ఎమ్మెల్యేగా ట్రై చేసిండు టికెట్ రాలా ఎంపీగా ట్రై చేసిండు టికెట్ రాలా ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి ఉన్నది మొత్తం ఉన్న కాడికి ఆయన ఊడ్చిపెట్టైనా నేను చట్టసభలో ప్రవేశించాలా ఎందుకంటే ఈసారి గెలవకపోతే తీన్మార్ మల్లన్నకు రాజకీయ సమాధి ఇవాళ తీన్మార్ మల్లన్న ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉందంటే అశోక్ సార్కి మాత్రమే ఉంది ఎందుకంటే ఇవాళ 4,63,000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 3 లక్షల మంది విద్యార్థులు ఆ 3 లక్షల మంది అశోక్ సార్ వెంట ఉండరన్న అంశం వాళ్ళు గుర్తించారు అందుకే ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక నాటకం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు గత గవర్నమెంట్ టీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెడితే అంతకంటే ఎక్కువ మోసం చేస్తుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఇస్తామని చెప్పి ఫిబ్రవరి 1వ తారీఖు నాడే మేము ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ పైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా చర్చ జరపాల ఒక మంత్రికి చర్చ జరపాల దానిపైన ఊసే లేదు అసలు ఈ డిసెంబర్ వరకు వాళ్ళు ఇయర్ క్యాలెండర్ మొదలుపెట్టే పరిస్థితి కూడా కనబడతలేదు అవన్నీ నేను మాట్లాడుతుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అశోక్ అని నిలబడితే రేపు విద్యార్థులందరినీ ఏకం చేసి
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నిలబడే శక్తి అశోక్ ఉందని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఇలా తెలంగాణ సమాజానికి మీ అశోక్ సార్ ఒక మెసేజ్ ఇవాళ ఏ మీడియాలో కూర్చున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా, ఏ ప్రెస్ మీట్లో లేకపోతే ఏ సభలోనైనా కూడా మేము వచ్చి రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. నిజంగానే తెలంగాణ ప్రజలు సరే అమాయకులు అనుకొని చెప్తున్నాడా, ఇందులో వాస్తవం ఉందనుకోవాలా? మాకు తెలిసి అయితే వీళ్ళు వచ్చి నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, నియామక పత్రాలు ఇచ్చారని మేము చెప్తున్నాం. అసలు వాస్తవం మీద మీరు చెప్పుర్రు ఒకసారి. మరి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. 50 పోస్టులు అదనంగా. గత గవర్నమెంట్ 503 పోస్టులు వేస్తే 60 పోస్టులు మాత్రమే కలిపారు. ఓన్లీ 60 పోస్టులు మాత్రమే కలిపారు ఇచ్చిన నోటిఫికేషన్లు. అది ఇంకా ఎగ్జామే కాలేదు. డిఎస్సి 6,500 పోస్టులు ఉంటే 4,500 పోస్టులు కలిపారు. అది ఇంకా ఎగ్జామే కాలేదు. మరి ఎగ్జామే పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఎట్టిస్తారు? ఇచ్చిందే నువ్వు 2 నోటిఫికేషన్లు. ఆ 2 నోటిఫికేషన్ల ద్వారా మీరు అదనంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం ఒక 50 పోస్టులేమో గ్రూప్ 1, 4,500 పోస్టులు డిఎస్సి. మీరు ఇచ్చిందే 4,500 పోస్టులు కనబడుతున్నాయా? 30,000 ఉద్యోగాలు ఎట్లా నింపినావు? జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప దానికి ఎగ్జామ్ జరగలేదు, ఎగ్జామే కాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినాక ఇంతవరకు ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టాలా? ఉద్యోగులకు సంబంధించి ఒక్క పరీక్ష కూడా కాలే. ఇంకా ఒక్క పరీక్ష కూడా కాలే. ఇవాళ గ్రూప్ 2 ఉన్నాయి, 783 పోస్టులు ఉన్నాయి. మేము అసలు గవర్నమెంట్ చేంజ్ కావడానికే ప్రధాన కారణమైనటువంటి ఒక అంశం ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్లో అవే పోస్టులతో డేట్లు ఇచ్చారు తప్ప ఇంతవరకు పెంచలే. నేను మొన్న నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తే వెబ్ నోట్ ఇచ్చారు. వెబ్ నోట్ ఇచ్చి 3 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎన్ని పోస్టులు పెంచుతారో లెక్కలేదు. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మోసం చేస్తుంది. మళ్ళా సభల మీదనే గొప్పగా చెప్తున్నారు, మాది నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగుల వల్లనే మా గవర్నమెంట్ ఏర్పడింది అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తున్నామని చెప్పిండు. అసలు ఇయర్ క్యాలెండర్ మీద ఒక మీటింగ్ కూడా జరగల, ఏమీ జరగల. మరి జరగనప్పుడు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారు మీరు? కనీసం వాళ్ళ కాడ ఒక సోయి కూడా లేదు. అసలు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలా? ఏపీ మాదిరిగా వాళ్ళు కూడా గ్రామ కార్యదర్శి పదవులు ఇవ్వబోతున్నారు. అది చాలా మోసపూరితమైన మోసం. 8,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చేది కూలిపోయినా 20,000 రూపాయలు జీతం వస్తుంది. 8,000 ఉద్యోగాల కోసం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎక్కువ టైం ఏమంటారు, సంవత్సర కాలంలో ఎంత వ్యతిరేకత అంత వ్యతిరేకత అవుతుంది. అసలు వాస్తవంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పడేశారు మొత్తంగా. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 46% మంది గవర్నమెంట్ స్కూల్లో చదివితే 54% మంది ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు విద్యార్థులు. అంతే ఒక గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ లేవు. వ్యవస్థలు మొత్తం నాశనం చేసి పెట్టారు. రాబోయే 10 సంవత్సరాల వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యం. దానికోసం వివిధ రకాల పథకాలు ప్రకటిస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు, అవి ఇవ్వలేరు. అంటే మిగతా అన్నికి డబ్బులు ఇచ్చిన కారణంగా విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసి వచ్చే 20 ఏళ్ళు అంధకారంగా మార్చే ప్రయత్నాలు జరుగుతాయి ప్రభుత్వాలలో. అంటే అవగాహన లేకనా లేదా అధికారంలో ఉండాలన్న ఆకాంక్షన తెలియదు, కానీ ఈ రాష్ట్రాల ప్రభుత్వాలను భ్రష్టు పట్టిస్తున్నది వాళ్ళు. ఇప్పుడు మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే వీళ్ళు కూడా ఒక వాలంటీర్, మీరు అన్నట్టు గ్రామ కార్యదర్శులా లేకపోతే ఇంకోటి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇదంతా కలిపి 2 లక్షలు అని చూపించే ప్రయత్నం, ఒకటి భయంకరమైన ప్రయత్నం జరగబోతుంది అనేది అంటారు. ఇందులో వాస్తవం ఉందా? లేదు అంటే నిజంగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు చిత్తశుద్ధితో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మాటను నిలుపుకుంటారా? చిత్తశుద్ధి అసలే లేదు. ఏదో మసిబూసి మారడికాయ చేసి గ్రామ కార్యాలయాలు పెట్టేసి లేదంటే అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏదైనా తాయిలాలు ఇచ్చి ఆ లెక్కలు చెప్పుకొని బయటపడే ప్రయత్నం జరుగుతుంది. కానీ వీళ్ళు 100% 100% 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు. ఎందుకంటే వాడకాల లెక్కలే లేవు, వాళ్ళకాడ వ్యవస్థనే లేదు. ఏదో ఇచ్చారు, మభ్యపెట్టారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎలా మభ్యపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 1వ తారీఖున రావాల్సినటువంటి ఇయర్ క్యాలెండర్ 3 నెలలు లేట్ అయింది. రేపు డిసెంబర్ వరకు కూడా అది కంప్లీట్గా అసలు మొదలే పెట్టారు. నేను 100% గ్యారంటీ చెప్తున్నా, డిసెంబర్ వరకు వాళ్ళు ఇయర్ క్యాలెండర్ అనేది అసలు మొదలే పెట్టారు. ఇప్పుడున్న ఉద్యోగాలు నింపాలన్న ఉద్దేశంలో ఉన్నారు. 783 పోస్టులు ఉన్నాయి. రేపు కనుక గ్రూప్ 2 పోస్టులు కనుక వాళ్ళు పెంచకపోతే రేపు జూన్ 10వ తారీఖున మళ్ళీ నిరాహార దీక్ష మొదలు పెట్టబోతున్నాం. ఎప్పుడు? జూన్ 10 నుంచి జూన్ 9కి గ్రూప్ ఎలక్షన్ అయిపోతుంది. గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వ్యయ ప్రయాసాల కోర్చి బస్సులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా వెళ్ళి
అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఉద్యోగాలు వస్తాయనేసి కాళ్ళ వేళ్ళబడి కొంత సోషల్ మీడియా కూడా ప్రభావం చూపించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఈ అశోక్ సార్ అనే వ్యక్తి ఈరోజు ఎదురు తిరుగుతున్నాడు? అంటే గవర్నమెంట్ ఒకవేళ మిమ్మల్ని దగ్గర తీసుకొని మీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఒకవేళ ఇచ్చున్నా ఈ పరిస్థితి ఈరోజు ప్రశ్నిద్దురా మీరు? అసలు ఇంకా ఏ పోస్ట్ వద్దనుకున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయి నామినేషన్ పోటీ చేసి కూడా నా గొంతు నేను కోసుకున్నట్టే. నేను ఎప్పుడైనా విద్యార్థుల పక్షాన్ని నిలబడతా. అది కాంగ్రెస్ గవర్నమెంటా టీఆర్ఎస్ గవర్నమెంటే కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా నిలబడినా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకం. అంటే విద్యార్థుల లక్ష్యాలు నెరవేరనప్పుడు వాళ్ళంటనే నేను నడుస్తా. ఇవాళ నడిచాను, ఇప్పటిదాకా నడిచాను, ముందుకు నడుస్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 100 రోజులు మాకు టైం ఇవ్వండి అని చెప్పారు. 101వ రోజు మాత్రం నేను మాట్లాడాను. 100 రోజుల వరకు అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడలేదు. 101వ రోజు ఎమ్మటే నేను మొదలుపెట్టాను. ఇవాళ మీకు డేట్లు ఇచ్చారు, పోస్ట్ ఎందుకు పెంచలేని నిరాదీక్ష మొదలుపెట్టినా. ఇప్పుడు 46 జీవో ఓట్ల మీదనే ఎంతమంది ఉంటారు వాళ్ళు? 46 అనే సపరేట్ జీవో అనే కాన్సెప్ట్ కాదు కానీ ఆ విద్యార్థులు ఎంతమంది ఉంటారు ఇప్పుడు? మొత్తంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న వాళ్ళు 8 లక్షల మంది. 8 లక్షల మందిలో రిజర్వేషన్ల పేరుతో అడ్డుకుంటే దాని మీద కొట్లాడితే 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ 8 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కానిస్టేబుల్ ఎస్ఐకి అప్లై చేసిన వాళ్ళు 8 లక్షల మంది. 8 లక్షల మందిలో ఇవాళ 15,664 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఐ ఇంకొక కొన్ని పోస్టులు ఉన్నాయి. మీ వైపు వినిపిస్తున్న మాట కూడా ఎక్కువగా బాగా 46 జీవో మీదనే వినిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే దాన్ని ఎత్తివేస్తామని చెప్పింది. సో ఈరోజు వాళ్ళు మాట తప్పారు. అయితే ఈరోజు మీ మీద రావడానికి కూడా ఒక ఈజీగా కనిపిస్తున్న ఒక సంఖ్య ఏంటంటే, సో ఇక్కడ ఎందుకు వచ్చింది? లేకపోతే మీరు కుమ్మక్కయ్యారనే మాటని ఎవరు తెరపైకి తీసుకొస్తారు? కావాలి అశోక్ సార్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న అండ్ బలమూరి వెంకట్తో కుమ్మక్కయ్యాడనే మాటని ఎవరు తీసుకొస్తారు? అంటే ఇక్కడ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తున్నాయా, లేకపోతే ఎవరైనా కావాలని ఇటు బలమూరి వెంకట లేకపోతే తీన్మార్ మల్లన్న ఈ యొక్క అజంప్షన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా విద్యార్థులందరినీ పక్కదారి పట్టించిన వ్యక్తి బలమూరి వెంకట్. వాళ్ళు అటు ముందుకు ఉద్యమం చేయకుండా మధ్యలో ఆయన ఒక బ్రేక్ పాయింట్గా నిలబడ్డాడు, బ్రేక్ చేస్తున్నాడు. వాళ్ళు ముందుకు పోకుండా జీవో నెంబర్ 46 ఈ పార్టీకి వాళ్ళు కొట్లాడి సాధించుకునే వాళ్ళు. ప్రభుత్వాన్ని మీద చర్చించిండు. ప్రభుత్వం ఇవ్వని చెప్తుంది, ఆ మాట చెప్పాలి కదా. గవర్నమెంట్ ఇవ్వని చెప్తుంది. వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకున్నాడు, శ్రీనివాసరావు మీటింగ్ పెట్టిండు, మంత్రులంతా మీటింగ్ పెట్టిరు, ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇవ్వమని చెప్పినాక ఇస్తామని చెప్పేసి ఈయన మళ్ళీ మధ్యలో మాట ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళని బ్రేక్ చేసిన వాళ్ళని స్ప్లిట్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళని ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఎందుకంటే అందుకే ఆయన 3 నెలల కాలంలోనే ఎమ్మెల్సీ పదవి వచ్చి 4 నెలల కాలంలోనే ఆయన తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. ఆయన విద్యార్థుల తరపున నిలబడితే బాగుంటుంది, లేకపోతే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో అంతకు మించి 300% వ్యతిరేకత బలమూరి వెంకట మీద రాబోతా ఉంది. ఇప్పుడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బు అంటే పేరు వింటున్నాం ఇప్పటికీ. అవును, అడ్డగోలుగా సంపాదించిన డబ్బులు, అడ్డగోలుగా సంపాదించిన కార్లు, సో ఒక మీడియాని, ఒక సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ప్రజలకు నాకు వచ్చిన డబ్బంతా కూడా నేను అందరికీ కూడా 100 మందికి 1000 మందికి నేను హార్ట్ సర్జరీలు చేయించాను, బ్రెయిన్ సర్జరీలు చేయించాను, సో నేను చాలామందికి ఉపాధి కల్పించాను, ఇవన్నీ చెప్పుకుంటూ మ్యానిపులేట్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి ఈరోజు మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేయలేడని. ఎందుకంటే సోషల్ మీడియాను నమ్మి ముఖ్యంగా ప్రభావితం చూపి మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అలాంటి ఒక ఫార్ములా ఉపయోగించారని ఎందుకు అనుకుంటున్నారు? అదే ఫార్ములా పడుతుంది ఇవాళ. మీరు ఇండైరెక్ట్ చెప్తున్నా, డైరెక్టే చెప్తున్నా. తీన్మార్ మల్లన్న అయితే ఒక బ్లాక్ మెయిలర్, ఒక బ్రోకర్, ఒక రియల్ ఎస్టేట్ దందా వ్యాపారి. ఎన్ని రకాలుగా ఇవాళ సమాజాన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల సమాజం ఆయన కాడ ఉన్నాయి. మరొక నయీంగా తయారవుతాడు రేపు. ఇప్పటికే సగం మంది పొలిటికల్ లీడర్స్ ఆయన చిక్కుల్లో పడ్డారు. వాళ్ళకున్నట్టు బలహీనతలని, వాళ్ళకున్న ఫామ్ హౌస్ యొక్క అంశాలని, వాళ్ళకున్న లాడ్జీల అంశాలను అడ్డం పెట్టుకొని ఎంతోమంది పొలిటికల్ వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిండు. రేపు కనుక ఈ పొలిటికల్ బ్రోకర్ ఎమ్మెల్సీ కనుక అయితే 119 ఎమ్మెల్యేలను ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. మొత్తం అసెంబ్లీని బ్లాక్మెయిల్ చేసే శక్తి తీన్మార్ మల్లన్నకు ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్లని వాళ్ళని అడ్డం పెట్టుకొని నా దగ్గర వీడియోలు ఉన్నాయని అదని చెప్పి ఇదని చెప్పేసి నా దగ్గర ఉన్న లిస్ట్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు మళ్ళీ బ్లేమ్ అవుతారు కాబట్టి మీ దగ్గర చెప్పడం. ఎమ్మెల్యే ఎవరో, ఆయన బాధితులు ఎవరో అనేది
ఓహో. ఆయన వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు అనే ఒక లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. అంటే రేపు చెప్తున్నాను కదా, తెలంగాణ సమాజం ఒక ప్రమాదకారిగా మారబోయే వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. 100% ఇది వాస్తవం. తీన్మార్ మల్లన్న తెలంగాణకు ఒక వైరస్ లాంటాడు. ఆ వైరస్ కనుక అసెంబ్లీలోకి ప్రవేశిస్తే మొత్తం అసెంబ్లీ ఖరాబ్ అయిపోతుంది. అలాంటి వ్యక్తి ఇవాళ ఆల్రెడీ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. బ్లాక్ మెయిలర్ అని, దొంగమల్లని, ఒక చీటర్ అని ఎన్ని రకాల ఆరోపణలు చేయాలో అన్ని రకాల సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తాం. కరెక్టే. కానీ ఆయన ఇండివిజువల్గా పోకుండా ఈరోజు పార్టీ తరపు నుంచి, పార్టీ ప్రకటించిన సీట్లో నుంచి ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నాడు ఈరోజు. సో అదే కాంగ్రెస్ పార్టీ చేసి తప్పిదం అదే. ఈ యొక్క తీన్మార్ మల్లన్న అనే బురదలో బుర్రక బురద రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అంటిస్తుంది. ఆయన బురద వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత చెడ్డ పేరు అంత చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ ఏ ఎమ్మెల్యే కూడా, ఏ మంత్రి కూడా ఆయన సహకరించే పరిస్థితి లేడు. ఉత్తమ్ కుమార్ ఎంత తిట్టిండండి, ఆయన టీఆర్ఎస్కు బ్రోకర్గా పనిచేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ తిట్టిండు. మరి ఉత్తమ్ కుమార్ సిగ్గుండాలి కదా. తిట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టిండు, కోమరెడ్డి బ్రదర్స్ తిట్టిండు, పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డిని తిట్టిండు. మరి అయినా టికెట్ ఎట్లా ఇస్తారు మరి వాళ్ళు? అదే కదా మరి. చెప్తున్నాను అంటే మొన్న నేను ఆ బ్లాక్ మెయిల్కి భయపడి టికెట్ ఇచ్చాను. నాకు తెలిసి ఏంటంటే ఆ మీడియా ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తారని చెప్పేసి భయపడి టికెట్ ఇచ్చారు. రేపు నేను చెప్తున్నాను కదా, రేపు కనుక ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిస్తే మీ అందరిని మీద నెత్తుల మీద డ్యాన్స్ చేస్తాడు. మీరు దయచేసి మాట కూడా వినిపిస్తుంది. సరే, తప్పని పరిస్థితుల్లో ఇయ్యకపోతే ఆ ఒక ఏదైతే సోషల్ మీడియా వేదికను అడ్డు పెట్టుకొని బండబూతులు ఇదంతా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఆ సీటు పడేస్తే అయిపోయాయి. కానీ ఆయన గెలవడానికి వాళ్ళ సొంత మంత్రులే, సొంత ఎమ్మెల్యేలే, సొంత కార్యకర్తలే ఇష్టపడతలేరు. కానీ అయినప్పటికీ ఆ నమ్మకము ఆయనకు కూడా లేదు. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళే తనకు సపోర్ట్ చేయరని తెలిసినా తాను ఆ విషయం తెలిసే రేపు ఈ యొక్క ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ బేరసారాలు కొనసాగుతున్నాయి. డబ్బు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు చేరి కొనే అవకాశాలు ఉంటాయి. గుండుగుత్త కొంటాడు. పోయినసారి కూడా అలా జరిగింది. మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు? నాకు విద్యార్థులు ఉన్నారు కదా, విద్యార్థులు అనే సైన్యం. ఆ విద్యార్థులను కూడా కొనరని ఎందుకు అనుకుంటున్నారు? విద్యార్థులు ఏమి అమ్ముడుపోరు. ఎందుకంటే విద్యార్థులు అనేవాళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఉపాధి కావాలా. 1000, 2000, 3000 అమ్ముడుపోతే వాళ్ళ జీవితం ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ వాటా ఎంత చెప్పండి? 10% ఉంటారా? ఫార్మా రంగం టాలెంట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. మరి టాలెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఏం తెచ్చుకున్నాం? మరి అంటే టాలెంట్ లేకపోతే టాలెంట్ నేర్పియాలా? ప్రభుత్వాలకు టాలెంట్ నేర్పించే లేదా? ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి తప్పేంటి? ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పితే తప్పేంటి? బీటెక్ కాలేజీలు, ఎంటెక్ కాలేజీలు కేవలం ఫీ రియంబర్స్మెంట్ కోసం వాడుకుంటారా? ఫ్రీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తున్నారు. ఎక్కడ చక్కగా క్లాసులు నడవు, ఏడ ఇది జరగదు. దాంతో స్కిల్ డెవలప్మెంట్ లేకుండా బయటికి వెళ్ళిన విద్యార్థి ఏం చేయాలా? కానీ నిరుద్యోగులని నిజంగా ఈ ఓట్ల కోసము, రాజకీయాల కోసము రెచ్చగొట్టి వాడుకుంటున్నారు. ఎందుకంటే స్కిల్ ఉన్నవాడు ఏదో రకం, మేమంతా తెలంగాణలో పుట్టొచ్చిన వాళ్ళమే, ప్రభుత్వ ఉద్యోగాల మీదనే డిపెండ్ కాకుండా మా స్కిల్ని మేము ఎవరైనా డెవలప్ చేసుకుంటూ మా ఫ్యూచర్ అవసరం, మా ఫ్యామిలీ కోసం అవసరం అనుకుంటూ మేము ఎత్తుక్కుంటూ వచ్చినాం కదా. అది నేర్పించకపోగా ఈరోజు రాజకీయాల కోసము, ఓట్ల కోసము, నోట్ల కోసము ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటలేరా అంటే ఏం చెప్తారు? నేను అదే అంటున్నామ్మా. 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీసీ నమోదు చేసుకున్న వాళ్ళు, వివిధ రకాల ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు 20 లక్షల మంది ఉంటారు. ఒక 50 లక్షల మంది యువత ఉంది. ఆ 50 లక్షల మంది మానసిక సంఘర్షణతో రోజు నిద్రపోతలేరు. నైట్ ఒక 30 సంవత్సరాలు దాటిన వ్యక్తి పడుకోవడానికి 12 అవుతుంది, 1 గంట అవుతుంది. ఎందుకంటే ఒక ఎంటెక్ చేసిన గ్రాడ్యుయేట్ కానిస్టేబుల్ కోసం అప్లై చేసుకుంటున్నాడు. ఒక ఎంటెక్ బీటెక్ చేసిన క్యాండిడేట్లు స్విగ్గీలో, జొమాటోలో పనిచేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక 60,000, 70,000 రూపాయల జీతంతో పనిచేసిన ఒక వ్యక్తి ఇవాళ 10,000, 12,000, 20,000 రూపాయలు పనిచేస్తే గ్రాస్ రూట్ లెవెల్లో ఆలోచిస్తే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎందుకంటే చదువు ఇలా మనకి ఊర్లలో నుంచి చూసుకుంటే ఒకనాడు హైదరాబాద్కు వచ్చినట్టుగా ఈనాడు ఇలా బయట దేశాలకు పోయి చదువుకుంటున్నారు. చాలా సోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా ఎందుకు అందులోనే మగ్గిపోతున్నారు అని నేను అంటున్నాను. ఎందుకు ఎంటెక్ చేసిన వాడు ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగం కోసము
ఎందుకు ఇది చేయాల్సిన ఎందుకు డెవలప్ చేసుకోవట్లేదు అంటున్నాను. లాట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, లేవనడానికి కూడా పూర్తిగా లేదు. మనం ప్రభుత్వాలు ఒక్కదాని మీద నెట్టకుండా ఉన్నదానికి ఉన్నాయి, ఎవరు ఏమి నేర్చకున్నా ఎత్తుక్కుంటూ పోయి ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎందుకు కొంతమంది నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఈరోజు మేము మన ఎలక్షన్స్ అప్పుడు గ్రౌండ్ రిపోర్టర్లకు పోతే తల్లిదండ్రులు ఏమడుగుతారు తెలుసా, ఒక వికలాంగురాలు ఉందంటే ఇంట్లో, నా బిడ్డ 12 చదువుకుంది, నా బిడ్డ వికలాంగురాలు, నాకు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఇయ్యారంటే దానికి ఒక పద్ధతి ఉంటుందమ్మా కూడా వినట్లే. ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల నాయకులు వెళ్ళి రెచ్చగొట్టడం వల్ల ప్రభుత్వ ఉద్యోగము మా హక్కు అనే కాడికి వచ్చింది, అవేర్నెస్ అనేది క్రియేట్ చేయట్లేదు కదా. అందుకే నేను ఏమంటున్నంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 28 లక్షల మంది బయట ఉన్నారు, వాళ్ళకి హైదరాబాదులో ఉద్యోగాలు ఇప్పియాలా? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే 75% స్థానికులకే ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అంటే ఇక్కడ రెండు పార్శ్వాలండి. ఒక పార్శ్వం ఏంటంటే తెలంగాణ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పియాలా. ఒక ఎంటెక్ అయిపోయిన వ్యక్తి, బీటెక్ అయిపోయిన వ్యక్తి కరెక్ట్గా ఒక పేజీలో ఇంగ్లీష్ కరెక్ట్గా 4 పదాలు రాసే పరిస్థితుల్లో లేరు. దాని కారణంగా ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందుకోలేకపోతారు. మనం 2 పార్శ్వాలు ఆలోచించాలి. ఒకటి, తెలంగాణ విద్యార్థులలో ఇంగ్లీష్ స్కిల్స్ నేర్పియాలా, టెక్నికల్ స్కిల్స్ నేర్పియాలా. ఈ 2 కనుక నేర్పిస్తే కొంత స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. రెండవది, ప్రభుత్వంకి వెళ్ళి ఒత్తిడి చేసి ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నప్పుడే మా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తేనే మీకు పరిశ్రమకు అనుమతి ఇస్తాం, పర్మిషన్ ఇస్తామని కండిషన్లు పెట్టాలి. ఇవాళ హర్యానా రాష్ట్రంలో 75% స్థానిక రిజర్వేషన్ ఇస్తామని చెప్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ప్రభుత్వాలు తలుచుకుంటే సాధ్యమవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కానీ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఒక సంస్థ పెడతారు, నేను 2 వైపులా ఆలోచిస్తున్నా. మీరు అన్నట్టు స్థానికులకే ఇవ్వాలి, ఎట్ ఏ టైం అశోక్ సార్ అనే వ్యక్తి ఒకటి పెడతాడు సంస్థ, మీరు ఏం చేస్తారు? మీరు పెట్టిన ఏ సంస్థ ఉందో దానికి మీరు టాలెంటెడ్ పర్సన్ తీసుకుంటారు. అవునా? ఏ సంస్థ అంతే ఆలోచిద్దాం మనం, కరెక్టే. నేను పెట్టినా కూడా నాకు నా సంస్థ పైకి ఎదగాలంటే నాకు బయటోడా ఇంట్లోడా పక్కోడా, నాకు ఇంట్లోకి టాలెంట్ లేకపోయినా అతను కూడా వేస్టే, నాకు ఫైనల్ గా టాలెంటే కావాలి. కానీ ఈ రాజకీయ ఈ మూస ధోరణిలో పడి ఎన్నాళ్ళ నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చూస్తున్నా, ఎన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వచ్చి ఉంటాయి, ఎన్ని ఎమ్మెల్యే వచ్చి ఉంటాయి, ఎన్ని ఎంపీనే వచ్చి ఉంటాయి. దాంట్లో మేజర్ ఏముంటుంది? రైతుల తర్వాత ఉండేది ఏంటిది? నిరుద్యోగులే కదా. కానీ ఆ వ్యవస్థలో మార్పు వచ్చింది అంటే ఓట్ల టైంకి వచ్చేసరికి, ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఈ కార్డులు బయటకు వస్తాయి తప్ప తర్వాత రావట్లేదు. ఈ వ్యవస్థలో మార్పు రావట్లేదు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్కి కిల్ అవుతుంది, పెళ్ళిళ్ళు అవుతలేవు, ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నారు. కానీ ఈ గ్రాస్ రూట్ లెవెల్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎందుకు సస్టైన్ అవ్వలేకపోతున్నారు అంటే అదే మేడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు. ఫస్ట్ అంటే పిల్లవాడికి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఒక బేస్ పునాది వేయాలి. ఆ పునాదికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర లేదు. వైఎస్ రాజశేఖర కాలంలో ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. కేవలం ఫీ రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు వచ్చినాయి. దాంతో సరి అయినటువంటి విద్యా వ్యవస్థ వల్ల అందని కారణంగా ఒక డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ సంపాదించుకోలేక ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలా, రెండోది ప్రైవేటులో వాళ్ళకి స్థానిక రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇక్కడ నేర్పియాలి. ఫస్ట్ వీళ్ళు డెవలప్ చేయాలి. డెవలప్ చేయకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఊర్లో మా బావమరిది ఉన్నాడు, వాడు ఎంసీఏ చేసిండు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండు. వాడికి ఇయర్లీ ప్యాకేజ్ 16 లక్షలు. వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ అన్న BA చదివిండు. BA చదివిన క్యాండిడేట్ స్కూల్లో పనిచేస్తే 10,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. 10,000తో నీ జీవితం బాగుపడదని చెప్పేసి ఆ BA క్యాండిడేట్కి ఒక 2 రకాల టెక్నికల్ స్కిల్ నేర్పించింది. ఆ టెక్నికల్ స్కిల్ నేర్చుకున్నటువంటి BA క్యాండిడేట్ సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్తో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. ఇప్పుడు అంటే బీటెక్ చేసినోడ సాఫ్ట్వేర్ కావాలని ఏం లేదు, BA చేసినోడ సాఫ్ట్వేర్ కావచ్చు. అంటే ఇక్కడ ఒక స్కిల్ నేర్చుకుంటే 10,000 రూపాయల జీతం పొందే వ్యక్తి 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంది కదా. అంటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవకాశాల వైపు విద్యార్థులు మళ్ళీ ఇవ్వాలా. ఎంతసేపు పోటీ పరీక్షలని ఒకే దగ్గర పట్టుకుంటే విద్యార్థులు ఆగమైపోతున్నారు. అవకాశాల వైపు కాకుంటే ఏం చేసిరండి, కంప్లీట్గా మేనిఫెస్టోలలో ఎలక్షన్లలో నెగ్గడం కోసము గవర్నమెంట్ ఉద్యోగాలు ఆశ చూపడం కూడా పెద్ద బ్లండర్ మిస్టేక్. అందుకే ఒక సేవ, ప్రభుత్వ ఉద్యోగం అంటే జనరల్గా వచ్చింది అయితే ఒక సేవ అది. కానీ ఇవాళ దాన్ని ఏం చేసిరు, మేమొస్తే ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు ఏమైంది, అది నా హక్కు, ప్రభుత్వం నేను చదువుకున్నా కాబట్టి నాకు ఇవ్వాలనే హక్కులో, అంటే కంప్లీట్ ఒక రాజకీయ వ్యవస్థ చుట్టేగా తిరుగుతుంది. ఎన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయి ఉంటాయి చెప్పండి ఇప్పటివరకు ఎలక్షన్లు? ఎన్నికల టైంలో మాత్రమే వీళ్ళందరూ గుర్తొస్తారండి, లేకపోతే గుర్తురారు.
గుర్తురా. అందుకే నేను ఏమంటున్నా అంటే నా డిమాండ్ కూడా అదే. ఆప్షన్ ఏ గవర్నమెంట్ ఉద్యోగం, ఆప్షన్ బి కూడా మనకు ఉండాలి, ఆప్షన్ బి ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండాలి. ఆ ప్రైవేట్ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయాలా. అది చేయకపోతే రోజు రోజు నిరుద్యోగం పెరుగుతుంది. దేశంలో 2వ స్థానంలో తెలంగాణ వల్ల కొట్టుమిట్టాడుతుంది, 2వ స్థానంలో ఉంది నిరుద్యోగ విషయంలో. కానీ ఈ ప్రభుత్వాలకి ఎవరు కూడా ఈ నిరుద్యోగుల అంశం పట్టట్లేదు. ఎంతసేపు రైతు బంధు కావాలా, పెన్షన్స్ ఇవ్వాలా, వాళ్ళ ద్వారా ఓటు ఎట్లా పొందాలా. ఎందుకంటే పెన్షన్ అనే వాళ్ళు చక్కగా పోయి ఓటేస్తున్నారు. దరిద్రం ఏంటంటే నిరుద్యోగులు అసలు ఓటు కూడా ఉపయోగించుకోవడం లేదు. నిరుద్యోగులలో చైతన్యం చచ్చిపోయింది. నిరుద్యోగుల చైతన్యం కనుక వస్తే 30 లక్షలు ఏమంటున్నారు, మీకు విద్యార్థుల ఓట్లు పడతాయి అని చెప్పి నిరుద్యోగుల ఓట్లు. అవును, నేను ఆ ఒక ప్రయారిటీ బేస్ తోటే నేను గెలుస్తాను అంటున్నాను. అవును. మీకు వాళ్ళు చెప్పుకుంటున్న బాధ, మీరు కలిసినప్పుడు కానీ వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చెప్పుకుంటున్న ఇబ్బందులు ఏంటివి? ఇవాళ ఒకటే మేడం, చాలామంది ప్రభుత్వాల ఉద్యోగాల కోసం ఒత్తిడి పెంచుకుంటున్నారు. ఆ ఒత్తిడి పెంచుకుని మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. అందుకే ప్రభుత్వాల మీద రేపు ఒత్తిడి చేయబోయేది ఏంటంటే, నీ రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేయబోతున్నారు రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్. ఈ ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా మహాపాదయాత్ర చేసి విద్యార్థులను మొబిలైజ్ చేస్తా. అసలు మార్గాలు ఏమున్నాయి, మీరు చదివిన చదివేంటి, పోతున్న మార్గం ఏంటి, ఏ రూట్లో పోవాలి, ఏ రూట్లో పోతే ఏమొస్తుంది. అందుకే అవసరమైతే నేనే జోలబట్టి మనిషికి 100 రూపాయలు 200 రూపాయలు వసూలు చేసైనా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాదులో మొత్తం ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏం సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారో ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే వాడికి ఉద్యోగం వస్తుంది. నీకు వచ్చిన సాఫ్ట్వేర్తో పోతే వాడు ఉద్యోగం ఇవ్వడు. వాడికి అవసరానికి ఏముంది నీ దగ్గర అది కావాలా. దానికోసం రేపు సర్వే చేస్తాం. మొత్తంగా ఒక సర్వే చేసి తెలంగాణ నిరుద్యోగం బాగుపడాలంటే ఏం చేయాలా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మోటివేట్ చేస్తా. ఇంగ్లీష్ ఉచితంగా కోర్సు, ఆన్లైన్ కోర్సులు పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించే ఒక ప్రయత్నం కూడా చేస్తా. అంటే ఫస్ట్ విద్యార్థులలో ఒక రకమైన చైతన్యం తీసుకురావాలా. అంటే నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావు, ఏ యాంగిల్లో పోతే నువ్వు బాగుపడతావు ఒక విద్యార్థులకి తట్టి లేపాల్సిన అవసరం ఉంది. ఆ తట్టి లేపని కారణంగా ఒక్కొక్క విద్యార్థి జీవితం 25 ఏళ్ళు వచ్చిందాక తెలంగాణలో విద్యార్థి ఏం చేస్తుండో అతనికి అవగాహన ఉండట్లేదు. 10th అయిపోయింది, ఇంటర్ చేస్తున్నారు, ఇంటర్ అయిపోయింది డిగ్రీ చదువుతున్నారు, డిగ్రీ అయిపోతే బీడీ చేస్తున్నారు, బీటెక్ అయిపోతే ఎంటెక్ చేస్తున్నాడు. ఆఫ్టర్ ఏం చేయాలంటే మళ్ళీ ప్రిపరేషన్కి వస్తున్నారు. 25 ఏళ్ళకి ప్రిపరేషన్ మొదలు పెడితే ఆ ప్రిపరేషన్ అయిపోతే 35 ఏళ్ళు వస్తుంది. ఆ 35 ఏళ్ళు వచ్చినప్పుడు ఉద్యోగం వస్తున్నాడు, ఉద్యోగం వస్తలేదు. చివరికి పెళ్లి కాక మానసిక సంఘర్షణతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో విద్యార్థులంతా నిరుపేద వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీకి 5 రూపాయల భోజనం చేసి కాలం గడుపుతున్న ఒక పరిస్థితి ఉంది. ఎగ్జామ్లు కరెక్ట్ పెడతలేరు, పెట్టే ఉద్యోగాలు ఒక్కసారిగా పెట్టారు, గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. 14 పేపర్లు అమ్ముకుంటే దాని మీద ప్రశ్నించినందుకు మాలాంటి వాళ్ళు జైల్లో పెడతారు. అంటే నిరుద్యోగుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ నిరుద్యోగత అనే వ్యవస్థ పైన ఎవరైతే కలిసి నడుస్తారో, ఎవరైతే మాట్లాడుతారో, ఆ మాట్లాడే వాళ్ళని కలిసి నడిచే వాళ్ళ మేధావులందరూ ఒక తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తెలంగాణ సమాజం చైతన్యవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి తనకున్న ఇప్పుడు ఆయుధం కనపడుతున్నది ఏంటిది, ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరికొన్న ఇప్పుడు అటాకింగ్ అదే దొరుకుతుంది. ఇంకా అవును, దాని పని అయిపోయిందంటారు, కానీ మళ్ళీ ఎట్ ఎ టైం అవే ఆయుధాలుగానే దొరుకుతున్నాయి. ఈరోజు ఏడ మాట్లాడినా ఏం చేసినా అంత ఆగమాగం చేసారు తెలంగాణలో. ఎవరికి ఏమీ చేయలేదు. నేను వచ్చిన తర్వాత, నేను చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత నేను ప్రశ్నిస్తా, నేను అందరినీ ఆదుకుంటా, నేను ఉద్యోగాల కల్పన క్రియేట్ చేస్తా, ఇవన్నీ మాట్లాడుతున్న వైనంలో మీరు నమ్మరు ఆయననే అంటున్నారు. కానీ వాళ్ళకు ప్రజల్ని ఎట్లా మెస్మరైజ్ చేయాలి అనే ఆయుధం మా దగ్గర ఉందనే నమ్మకంతో ఉన్నారు కదా. ఆ నమ్మకాన్ని మీరెట్లా దొప్పి కొడతారు అంటున్నాను. అంటే డబ్బుతో ముడిపెట్టుంది. ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా వ్యయం ప్రయాస ఒకటే కాదు, వ్యయం కూడా. సాలిడ్గా ఎంత మీకు ఓట్లంతా 4,60,000 పైచిలకు ఓట్లు, 63,000. కానీ ఆ 4,63,000 మంది ఓటర్స్ ఒక దగ్గర లేరు. 34 మంది ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నారు, 5 ఎంపీ స్థానాల పరిధి. ఒక ఎమ్మెల్యే కోసం, ఒక ఎమ్మెల్యే గెలవడానికి నానా తంటాలు పడతారు. 4,63,000 ఓట్ల వాళ్ళు ఏరుకోవాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఎమ్మెల్సీకి టోటల్ డిఫరెంట్. అంటే ఇది ఒక ఇండివిజువల్ టైప్ లో చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి కొంత ఆలోచన చేస్తారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు నమ్మకం ఉంటుంది కదా. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటే ఏమన్నా మేలు జరుగుతుంది ఏమనే ఒక ఆలోచన కూడా క్రియేట్ చేస్తుంటారు కదా. తప్పది. ఎందుకంటే ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గెలిచినప్పుడు ప్రభుత్వం లేదు, ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ గెలిచినప్పుడు ప్రభుత్వాలు లేవు. అంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్సీ అనే ఎన్నిక ప్రతిపక్షాల వల్లే గెలుస్తున్నారు. పోయినసారి కూడా సిపిఎం పార్టీ టీచర్స్ అభ్యర్థి నర్సిరెడ్డి అనే వ్యక్తి, నర్సిరెడ్డి సార్ గారు గెలిచారు.
ఆయన ప్రభుత్వంలో లేడు, ప్రభుత్వం బయటనే ఉన్నాడు. అంటే ఎమ్మెల్సీ అనేవాళ్ళు కొంత తెలివితో ఓటేసేవాళ్ళు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. పైగా ఇవాళ పోటీ చేస్తున్న వ్యక్తికి నిరుద్యోగుల పైన ఇంచుమంతు అవగాహన కూడా లేదు. ఆయన ఇప్పుడు పోటీ చేసేది 3వసారి. 8 ఏళ్ల క్రితమే ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఇవాళ వరకు నిరుద్యోగులకు సంబంధించి ఒక సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. పోరాటం చేయడం తర్వాత సంగతి. నేను చెప్తున్నా, ఆయన రోజు పుంకాను వీడియోలు వదిలిపెడతారు కదా. ఒక్క వీడియో చెప్పు, నువ్వు రోడ్డు మీదకి వచ్చి నేను ధర్నా చేసిన, టీఎస్పీసీ కాడ ముట్టడిలో నేనున్నా, లేదంటే జీవో నెంబర్ 46 బాధ్యతగా నిలబడ్డా, రోడ్డు మీదకి వచ్చిన ఒక్క ఫోటో ఆయన చూపెట్టమని చెప్పండి. ఒక్క ఉద్యమంలో పాల్గొన్న అంశం చూపెట్టమండి. ఇప్పుడు నిన్న ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టరు ఆయన క్వశ్చన్ ఇస్తే జీవో నెంబర్ 46 పైన సోయలేదు, ఆయన కనీసం దాని వివరణ ఇవ్వలేకపోయిండు. 317 జీవో అంటే తెలియదు, గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయో తెలియదు, గ్రూప్ 1లో ఏం సిలబస్ ఉందో తెలియదు, సిలబస్ చేంజ్ చేసి ఎందుకు చేస్తున్నారో అడగదు. సెంట్రల్ జాబులు ఏమున్నాయి, స్టేట్ జాబులు ఉన్నాయి, జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏంది, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఏంది, స్టేట్ వైడ్ ఉద్యోగాలు ఏంది, జోనల్ సిస్టమ్ అంటే ఏంది, ఏ జోనల్ సిస్టమ్ 90% ఎందుకు పెట్టారు, 5% ఎందుకు పెట్టారని చెప్తారా? ఇప్పుడు ఈ జోనల్ సిస్టమ్ తప్పుడు యొక్క జోనల్ సిస్టమ్. ఈ జోనల్ సిస్టమ్ మార్చాలా? ఇప్పుడు హైదరాబాద్కి మొత్తం కూడా సీమాంధ్రుల అడ్డా, నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్లో తెలంగాణ వాడి స్థానం లేదు. ఇలా 100 గజాలు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాడు. 10% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డకు లేవు. కంప్లీట్గా హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. కంప్లీట్గా ఇవాళ సీమాంధ్రుల అడ్డాగా మారిపోయింది. ఏ ఉద్యోగం కూడా తెలంగాణ బిడ్డలు దొరకట్లేదు. దాన్ని మార్చాలంటే సీమాంధ్రులకు దొరుకుతున్నాయి ఉద్యోగాలు అంటే వాళ్ళకి ఎట్లా దొరుకుతున్నాయి? పెట్టుబడిదారులు వాళ్ళే కదా. ఒక ఫార్మల్ ఫైనల్గా అయితే టాలెంట్ ఇంపార్టెంట్. టాలెంట్ తెలంగాణలో ఎందుకు తగ్గుతుంది మరి? అంటే ఏపీలో ఉందనా మీ ఉద్దేశం? తెలంగాణలో టాలెంట్ ఏపీలో ఉందని నేను ఏమనట్లేదు. ఏపీలో ఉందని మళ్ళీ అంటున్నారు మీరు సీమాంధ్ర స్థానికుల తెలంగాణ ఏపీలో కూడా ఇబ్బంది పెడుతున్నారు. కొంత క్రీమ్ పీపుల్ ఇటువైపు వస్తున్నారు. కొంతమంది క్రీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పరిగెత్తి వస్తున్నారు. మరి హైదరాబాద్ ఎందుకు చేయాలి ఏపీ వాళ్ళు? మరి విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకోవాలి, హైదరాబాద్కి ఎందుకు వస్తారు అంటున్నానండి. హైదరాబాద్లో పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలని గుప్పెట్లో, ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లోనే ఉంది. పేరుకు మాత్రమే రాష్ట్రం వచ్చింది, పేరుకు మాత్రం భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది. వాళ్ళ హైదరాబాద్లో ఎవరికి ఉద్యోగాలు లేవు. హైదరాబాద్లో మా వాటా ఎంత? వాళ్ళు 95% ఉద్యోగాలు హైదరాబాద్ కట్టబెట్టారు. జనాభా ఎక్కువ ఉన్నది. మరి హైదరాబాద్లో 80 మార్కులకు ఎట్టు ఉద్యోగం వస్తే కానిస్టేబుల్ మీరు చెప్పండి, నేను అడుగుతా. హైదరాబాద్లో ఉన్నోడికి 80 మార్కులకు ఎందుకు వస్తుంది? వెనకబడ్డ ములుగు జిల్లా వాడికి 124 మార్కులు వస్తే ఎందుకు? ములుగు జిల్లాలో అక్షరాస్యత ఎక్కువ ఉన్నదా, హైదరాబాద్ అక్షరాస్యత ఎక్కువ ఉన్నదా? నారాయణపేట జిల్లాలో 127 మార్కులు, వనపర్తి జిల్లాలో 129 మార్కులు. మరి హైదరాబాద్లో 80 మార్కుల ఉద్యోగం ఎట్లా వస్తే చెప్పండి? హైదరాబాద్లో 80% అక్షరాస్యత, నారాయణపేటలో 53% అక్షరాస్యత. 53% అక్షరాస్యత ఎక్కువ మార్కులు తక్కువ వస్తాయి, ఎక్కువ తక్కువ వస్తాయా? అంటే ఇవాళ జనాభా ఆధారంగా ఇవాళ జీవో నెంబర్ 46 పెట్టిన కారణంగా హైదరాబాద్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎవరికి ప్రిపేర్ కారు. పైగా ఉన్న వాళ్ళంతా సెటిలర్ జనాభా, 40% జనాభా సెటిలర్ జనాభా ఉంది. నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. దాన్ని మార్చాలా? తెలంగాణ బిడ్డలకు కనుక మారుస్తామన్నారు. 46 జీవో అనేది ఆ రోజు జనాభా ప్రాతిపదికన ప్రకారం ఏదో తీసుకొచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం. వద్దు, దానివల్ల నష్టం జరుగుతుంది అన్నారు. వీళ్ళ దగ్గరికి పోయి సంప్రదించినప్పుడు వీళ్ళు హామీ ఇచ్చిరేమో కదా. బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు, శ్రీధర్ బాబు గారు హామీ ఇచ్చారు, కోమరెడ్డి వెంకరెడ్డి హామీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఎలా రద్దు చేయాలో తలకాయ పెట్టుకుంటున్నారు. ఎందుకు? కారణం ఏంది? ఆ రోజు రద్దు చేస్తామన్నప్పుడు దాని మీద వీళ్ళు ఏమన్నా సమీక్ష జరపలేదా? అసలు డెప్త్కి వెళ్ళలేదా? ఈ రోజు వరకు వాళ్ళు ఒకవేళ నిరాహార దీక్ష చేసి వాళ్ళు నానా లొల్లి చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? దాన్ని అంత కష్టతరమైందా? వీళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కదా అధికారంలోకి. వచ్చినాక ఎందుకు అవసరం ఉంది వాళ్ళకు? అధికారంలోకి వచ్చేసారు. అధికారంలో రావడానికి వల్ల జీవో నెంబర్ 46 కూడా కారణమైంది. మరి హైదరాబాద్లో సీట్లు ఎందుకు రాలే వాళ్ళకు? హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సీట్లు రాలే? కాబట్టి ఇక్కడ వీళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని పక్కన పెడుతున్నారు. వీళ్ళందరూ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. జీవో నెంబర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అమలు చేయాలన్న సోయి లేదు. ఇక్కడ జీవో నెంబర్ 46 అమలు కాకపోతే తెలంగాణ ప్రాంతాలలో ఒక్కసారిగా తీవ్రమైన వ్యతిరేకత రాబోతుంది. ఇప్పుడు 3 జిల్లాలు కదా, ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును, మొత్తం వాళ్ళే ఉన్నారు. 10 మంది వాళ్ళే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఆయన కూడా అలాగే పోయిండు. నల్గొండలో 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. వరంగల్లో దాదాపుగా 1 సీటు, మిగతా అని కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. మరి ఎట్లా మీకు డిఫికల్ట్ టాస్క్? ఇంతమందిని కొనగల శక్తిని, అంటే బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళని కొనగలిగే శక్తి ఉన్న తీర్మార్మలకు ఒక అశోక్ సార్ని కొనగలగడం పెద్ద ఏముంది? ఒక ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకటే మీరు అంటున్నారు అమ్ముడు పోయాడని చెప్పినప్పుడు ఏం అశోక్ సార్ దేనికి? ఆయన ఏమైనా అతీతుడా? అశోక్ సార్ గట్టిగా నిలబడ్డాడు కదా, గట్టిగా నిలబడ్డాడు. ఎవరికి చేయదండి. ఇప్పుడు నేను ఎట్లయినా చట్టసభలకు పోవాలి అనేది ఆయన ఒకటి పెట్టుకున్నాడు. ఆయన ఒక విష ప్రయోగంతో పోతున్నాడు.
ఏం మిమ్మల్ని కూడా అశోక్ సార్ ఇన్ని ఓట్లు చీలుస్తాడు, ఇన్ని ఓట్లు పోతున్నాయి అన్నప్పుడు, గెలుపుకు దగ్గరగా ఉన్నప్పుడు మిమ్మల్ని కొనడానికి ఏముంది పెద్ద కష్టమైన పని? నేను అమ్ముడు పోను కదా మరి. నేను ఇంతవరకు ఎక్కడ అమ్ముడు పోలేదు. ఒక జర్నలిస్ట్గా 15 సంవత్సరాలు పనిచేసిన ఎక్కడ కూడా ₹1 తీసుకోలేదు. ఇలా ఫ్యాకల్టీగా పనిచేసిన అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. నీతిగా నిజాయితీగా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడి సంపాదించుకున్నాను. ఇలా రేపు చూడండి ఇంకా నా మీద ఇంకెన్నెన్నో రకాలుగా ఆరోపణలు చేస్తారు, ఇంకో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు, వీళ్ళు కూడా జైలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రేపు గట్టిగా నిరుద్యోగుల తరపున నిలబడేది అశోక్ సార్ మాత్రం. ఏ రకమైన మీ మీద అలిగేషన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎలిగేషన్స్ అంటే ఇక నన్ను ఎక్కడ బయటకు పోనీయరు, అరెస్ట్ చేస్తారు, నిర్బంధాలు పెడతారు. మన ఇందిరా పార్క్ కాడ పూర్తి స్వేచ్ఛగా ధర్నా చేసుకోవచ్చు అని చెప్పారు. నాకెందుకు ఇలా పర్మిషన్? నన్ను ఇంట్లో గృహ నిర్బంధం ఎందుకు చేసి చెప్పండి? ఇందిరా పార్క్ కాడ అశోక్ సార్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఎందుకు గృహ నిర్బంధంలో పెట్టిరు? 3 రోజుల పాటు నేను ఎందుకు నిరాహార దీక్ష ఇంట్లో చేసుకోవాలా? ఇందిరా పార్క్ ఎందుకు చేయకూడదు? ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు చేసుకోవాలా? నాకెందుకు స్వేచ్ఛను ఇవ్వలేదు? మీరు ఎందుకు ఆపేశారు నన్ను? మరి మీరెందుకు నాకు పర్మిషన్ ఇవ్వాలా? ఎంతోమందికి ఇచ్చి అశోక్ సార్కి ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగుల తరపున ఏకంగా నిలబడే ఒక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే, ఇంకెవరూ లేరు. ఎవరు నిలబడతలేరు. నిలబడ్డోళ్ళు అమ్ముడు పోతున్నారు, ప్రభుత్వంలో మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ బల్లుమూరి వెంకట ఏం మాట్లాడుతుంది చెప్పండి? అంతగానో మాట్లాడిన వ్యక్తి, నేనే ఆర్ట్స్ కాలేజీలో ఆయనతో మీటింగ్ పెట్టిస్తే హామీ ఇచ్చిన బల్లుమూరి వెంకట ఇవాళ ఎందుకు పారిపోయింది? ఇవాళ ఎందుకు పారిపోతుంది? ఇవాళ ఎందుకు విద్యార్థులను కలవడం లేదు ఆయన? సిటీ సెంటర్ లైబ్రరీకి ఎందుకు పోవట్లేడు ఆయన? ఎందుకు ఇవాళ గ్రూప్ 2 పోస్ట్ ఎందుకు పెంచలేకపోయింది ఆయన? నువ్వు నిరుద్యోగుల తరపున లెక్కలు చెప్పుకుంటున్నావు కదా. ఆయన ఎన్నికైంది నిరుద్యోగుల తరపున ఏం కాదు, శాసన మండలి ఎమ్మెల్యేల కోటలో ఎన్నికైంది, ఎమ్మెల్యే కోటలో ఎన్నికైంది. కానీ నిరుద్యోగుల తరపున మాట్లాడుతుంది కదా. నువ్వు ఎన్నికైంది ఎమ్మెల్యే తరపున ఎన్నికైనావు, కానీ మాట్లాడే నిరుద్యోగ అంశాలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు పోస్టులు పెంచలేకపోయారు? ఎందుకు బల్మురు వెంకట వాళ్ళు అయితే లేదు, రియాజ్ వాళ్ళు ఎందుకు అయితే లేదు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోళ్ళు చెప్తారు వాళ్ళేమో 161,000 నిజంగా 161,000 విద్యలు ఇచ్చింది వాస్తవమేనా? ఇవ్వలేదు. టీఎస్పీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇచ్చిన 50,000 ఉద్యోగాలు. మిగతా కరెంట్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ చేశారు, జైలు లాంటి ఉద్యోగాలు పర్మనెంట్ చేశారు. 160,000 ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు, పర్మనెంట్ చేసుకున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసులు ఆ బేసులు చేస్తే పర్మనెంట్ చేసుకున్నారు. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. 30,000 ఉద్యోగాలు మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఇచ్చారు, 50,000 ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అంతా కలిపి 1,00,000 లోపు ఉద్యోగాలు ఇచ్చారు, కానీ 160,000 అనేది అబద్ధం మాట. 21,000 అవన్నీ కూడా పర్మనెంట్ చేసి వివిధ రకాల అవుట్ సోర్సింగ్ వాళ్ళని వీళ్ళని కలుపుకొని చేసినట్టు ఉద్యోగాలు. ఇవి లెక్కలోకి రావా? ఎట్లా వస్తాయి అవి? కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ చేసి ఇవ్వాలా? అసలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎందుకు ఉండాలి? అసలు పర్మనెంట్ ఉద్యోగం 3 రకాల ఉద్యోగులు ఎందుకు ఉండాలా? పర్మనెంట్ ఉద్యోగులు ఏంది, అవుట్ సోర్సింగ్ చిత్తశుద్ధి ఉంటే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయండి? నిజంగా చిత్తశుద్ధితో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అర్హులైన వాళ్ళకి అంటే ఎన్ని ఉంటాయి చెప్పు? ఎన్ని ఇవ్వచ్చు సంవత్సరానికి? బీసీ వాళ్ళ కమిటీ 2,95,000 ఉద్యోగాలు. సంవత్సరానికి ఎన్ని ఇవ్వచ్చు? సంవత్సరానికంటే రిటైర్మెంట్ని బట్టి వచ్చు. ఒక 10% వరకు ఎవరి ఇయర్ మారుతూ ఉంటుంది. ఒక 20 నుంచి 30,000 ఉద్యోగాలు 10 సంవత్సరాల ఇయర్ నింపొచ్చు. కానీ గమ్మత్ ఏమైందంటే పోయినసారి 58 సంవత్సరాల వయసు ఉన్న దాన్ని 61 పెంచారు, 3 ఏళ్ళు పెంచారు. దాని కారణంగా 3 ఏళ్ళ సంది ఒక రిటైర్మెంట్ కూడా లేదు. దాంతో ఉద్యోగాల కాళ్ళు అనేవి అయిపోయినాయి, వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నాయి. వాళ్ళు డిఎస్సీ రిటైర్మెంట్ అయిన ఉద్యోగాలు కలిపి 20 మెగా డిఎస్సీ వేస్తామని ఎందుకు వెళ్ళలేదు? మరి స్కూల్ ఎందుకు బంద్ అవుతుంది? పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారు? తగ్గిపోవడానికి కారకుడు ఎవరు? గవర్నమెంట్లే కదా. గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు వ్యవస్థను మొత్తం నాశనం చేసి పడేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవద్దు? మరి ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంటే కారణం ఏంటంటే మొత్తం ఇవాళ ఈ గవర్నమెంట్కి ఇచ్చే జీతాలు మొత్తం తగ్గించుకొని ఉచిత పథకాలు అలవాటు చేశారు. ఇప్పుడు రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు. రూపాయి కిలో బియ్యం ద్వారా ఒక సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి 6,000 కోట్ల రూపాయలు విద్యావ్యవస్థ ఖర్చు పెట్టు, వాడే ఉపాధి పొందుతాడు కదా, ₹1 కాదు కదా. ఒక నిరుపేదంలో ఉన్న పిల్లవాడికి అద్భుతమైన ఒక కార్పొరేట్ స్థాయిలో మంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవి వాడు సంపాదించుకుంటాడు కదా. నువ్వు ₹1కి 6,000 కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక ఛాయ్ వస్తుంది, ₹1 ఒక ఛాయ్ వస్తుందా? హైదరాబాద్లో కానీ ఏదైనా ఊళ్ళల్లో కానీ ఛాయ్ తాగడానికి ఖర్చు ఎంత? అంటే ఇవాళ ప్రజలు అనేవాళ్ళు ₹1 పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా? ₹1 కిలో బియ్యం ఎందుకు ఇవ్వాలా? ₹10 ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా. ₹10 ఇచ్చి ఆ ₹10 తీసుకుపోయి ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టండి, అప్పుడు విద్యావ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. అంటే ఓట్ల కోసమే రైతు బంధు ఇవ్వకుండా నువ్వు మార్కెట్ సౌకర్యం కల్పించు. ఇవాళ పత్తి పండించే వాడికి ₹2,000 అదనంగా పండించిన వాడికి ఇవ్వు. 100 ఎకరాల ఎందుకు ఇవ్వాలి రైతు బంధు ఇవ్వాలా? మార్కెటింగ్ సౌకర్యం కల్పించు, ఉచితంగా ఎరువులు పండినోడికి ఉపయోగపడుతుంది. నువ్వు పండినోడు కాకుండా ఎకరాల కొద్ది భూమి ఉందని చెప్పి ఇచ్చేస్తే ఎట్లా మారుస్తారండి? మీకు ఓటేస్తే, మీకు నిరుద్యోగులు నా ఓటేస్తే అశోక్ సార్కి ఓటు వేసి గెలిపిస్తే మీరు ఏం మార్పు తెస్తారు? చాలా మంది అంటే అరచేతిలో
వైకుంఠం చూపిస్తాం మన సీఎం చెప్తుండే కదా, Hmm. నేను 50 ఏళ్ళ ప్రణాళికను నేను పెట్టినానని. మీరు కూడా మేబీ ఐ థింక్ ఈజ్ ఒక సంథింగ్ ఒక మీడియాలో నా దగ్గర 50 సంవత్సరాల ప్రణాళిక ఉంది అంటే వినడానికి చాలా బాగుంది, ఆచరణలోకి వచ్చేసరికి ఏది అవ్వట్లేదు అనేసి. ఏంటి మీకు ఇస్తే ఇది నేను చేస్తాను, ఇది నేను ఫైట్ చేస్తాను, ఇది జరుగుతుంది అనేసి మీరు ఏ రకమైన అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి? ఒక ఎమ్మెల్సీ నిరుద్యోగులకు పెద్దగా చేసేది ఏముండదు, ఉండడు, వాస్తవం అది. మరి అశోక్ సార్ ఏం చేస్తారంటే వాస్తవంగా నువ్వు చట్టసభలో మాట్లాడేది ఎంత? సంవత్సరానికి 2 సార్లు సమావేశం అయితే ఒక సమావేశంలో గంట, ఇంకో సమావేశం గంట, 2 గంటలు శాసనమండలిలో మాట్లాడేది ఏముండదు. నేనేమంటున్నంటే నిరుద్యోగులను మొబిలైజ్ చేస్తా, నిరుద్యోగుల వెంట నడుస్తా, గ్రామం తిరుగుతా, ప్రైవేట్ ఉద్యోగాలు ఏంటివి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటివి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంది, మనం ఏం చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలా, వాళ్ళని మోటివేట్ చేయాలా. అరే బాబు నీ బతకాలంటే ఇది కాదు, ఇది చదువు, ఈ మార్గంలో పోవాలా, ఆ మార్గానికి సంబంధించిన కోర్సులు కూడా నేను డిజైన్ చేస్తా. ఎమ్మెల్యే కాడిపోయి కాళ్ళు పట్టుకొని డబ్బులు అడుకొస్తా, 100 రూపాయలు అడుకొస్తా, ఇంటింటి జోల పెట్టి అడుకొచ్చి ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ఎలాంటి కోర్సు డిజైన్ ఆ డిజైన్ కోర్సు చేస్తా. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నా, ఇప్పుడైనా కొట్లాడతా, అప్పుడైనా కొట్లాడతా. ఎమ్మెల్సీ అనే పదవి ఉంటే వాయిస్ కొంత పవర్ ఎక్కువ వస్తుంది అంతే. ఒక మంత్రి కాడికి పోతే ఎమ్మటే అపాయింట్మెంట్ ఇస్తారు, సింగిల్గా పోతే వాడు అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఒక ఎమ్మెల్సీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తే సమస్య ఇదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కాడి పోయి కలిసి సమస్యను చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు గెలిచిన సమస్య కూడా చెప్పలేరు. ముఖ్యమంత్రి కాడి పోయి డైరెక్ట్గా ఇది అన్యాయం చెప్పగలుగుతారు అసలు? కలిసిరు ఎన్నిసార్లు కలిసిరు? ఎవరు ఎప్పుడు కలలేదు, ఎంతవరకు కలవలేదు. ఎందుకు కలవలేదు? ఎప్పుడంటే ఎవరైనా ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడైనా కలవచ్చు కదా. నేను పోవాలని కూడా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఒక మెమరాండం ఈ సమస్య ఉంది మరి మీరు చేస్తామన్నారు కదా, ఎందుకు? ఆ సంస్థలకు మెమరాండాలు ఇచ్చాను, టీఎస్పీస్కి మెమరాండం ఇచ్చాను, ఆ సంస్థలకు మెమరాండాలు ఇచ్చాను. ప్రతిరోజు కూడా ఈ వీడియోల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇది అన్యాయం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ ఉద్యోగాల సంఖ్యను పెంచమని అడుగుతున్నా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమని చెప్తున్నా. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్, అలాగే హైదరాబాద్లో 70% స్థానిక ఇస్తారా ఇవ్వరని కొట్లాడుతూ ఉన్నాను. రేపు ఒకటి నిరుద్యోగులలో నైరాశ్యంలో ఉన్న నిరుద్యోగులకు చైతన్యం నింపాలి, వాడు ఏం చదవాలో నేర్పియాలి. పైగా హైదరాబాద్లో 75% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా కొట్లాడాలి. ఇది నా ప్రధానమైన ఎజెండా. ఒకటి ప్రైవేట్ రంగం, ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం అనే ఒక చాయిస్, ఒక ఆప్షన్, ఏ ఆప్షన్ ఇస్తూనే బి ఆప్షన్ కూడా గట్టిగా నిలబడాలని చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. కానీ ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, సో కాంగ్రెస్ నుంచి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నాడు, మీరు ఇండిపెండెంట్ 5 బక్క జడ్సన్, ఇప్పుడున్న పేర్లు అయితే 5. అవును. సో ఒకవేళ ఎక్కడికి వాళ్ళు ఓటు చీలితే ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? సరే పోటీ చేసే వాళ్ళకు డెఫినెట్గా మేము గెలుస్తామనే దీపాతోనే ఎవరైనా యుద్ధం గెలవాలనే దిగుతారు. కానీ ఇప్పుడున్న దాంట్లో ఏదైనా చేసి ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తారనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఖచ్చితంగా మీకే ఓటు పడుతుంది అనే నమ్మకం ఎందుకుంది? వాళ్ళేమో అంటే బలుమూరు వెంకట్ లాంటి వాళ్ళని కొనే స్థాయి ఉన్న ఎవరైతే అంటే నాయనేమో అంగిలాగు సిద్ధాంతం అనుకుంటూ పోతుంటాడు, మరి ఆయన తిరిగే కార్లు, ఆయన పాష్నెస్ వేరుగా ఉంటుంది. ఈరోజు ఈ రియాలిటీ అనేది ప్రజలకు తెలిసిందా? అంటే ఒకటి మేడం, ఇక్కడ ఇవాళ పార్టీలు, ప్రధాన పార్టీలన్నీ పార్టీలకు సంబంధించిన వాళ్ళే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పార్టీలు. ఆ ముగ్గురు ఎవరు, బక్క జడ్సన్ కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, అంటే వాళ్ళకు రాజకీయ పార్టీతో సంబంధం ఉంది. అశోక్ సార్ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కదా. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ మీద కొట్లాడిండు, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ మీద కొట్లాడిండు. నేను పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తిని. పైగా వీళ్ళెవ్వరు కూడా నిరుద్యోగ అంశాల మీద ఇంతవరకు మాట్లాడలే. నిరుద్యోగ అంశాలపైన వాళ్ళకి అవగాహన లేదు. మీరు కావాలంటే నాతో చర్చ పెట్టండి, నేను మాట్లాడతా. నేను అడిగే ప్రశ్నలు వాళ్ళు సమాధానం చెప్పండి, వాళ్ళు అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్తా. ఇది రాజకీయ పదవి కాదు. ముందుగా నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి మాట్లాడే అంశము. అంటే వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు రాజకీయాల మీద అవగాహన తప్ప నిరుద్యోగులపైన, ఉద్యోగులపైన అవగాహన లేదు. నేను రాజకీయేతరానికి సంబంధించి రాజకీయాల సంబంధం లేని వ్యక్తిని, నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి సబ్జెక్టు తెలిసిన వ్యక్తిని, అవగాహన కలిగిన వ్యక్తిని, గత 10 సంవత్సరాలుగా పాఠం చెప్తున్నా. ఇవాళ నా తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని లక్షల మంది విన్నారు. మీరు టీసాట్ గవర్నమెంట్ ఛానల్లో చెప్తే 80 లక్షల వ్యూస్ ఉంటాయి. 80 లక్షలు అంటే నేను ఏది మాట్లాడినా ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే తప్ప వేరే అంశం మాట్లాడాను. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్లకు పరిచయమైన, సుపరిచితమైన వ్యక్తి ఎవరంటే అశోక్ సారు. కానీ మరి మనకు వెళ్ళేందుకన్నా ఒక నాకు సపోర్ట్ చేయి అనే విషయం మీకు ఎప్పుడన్నా కన్వే చేసే ప్రయత్నం చేసినాడా? అంటే వేరే వాళ్ళతో చేశారుగా. నేను 100% ఏమని కన్వే చేసి, కన్వే అంటే ఇక మీరు ఊకోవడం బెటరు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి అడిగారు. నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తా? కాంగ్రెస్ పార్టీకి పైన యుద్ధం చేసే, మొట్టమొదటి యుద్ధం చేసే వ్యక్తి అశోక్ సారు. యుద్ధాన్ని మొదలుపెట్టింది అశోక్ సార్. ఇప్పటివరకు ఓళ్ళు మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఆగుతున్నారు ఇంకా. కానీ అట్లే అందరికంటే ముందుగా యుద్ధం మొదలుపెట్టినా నా యుద్ధం కొనసాగుతుంది. ఎవరు మీకు నైతికంగా ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఓన్లీ విద్యార్థులే. నాకు ఏ రాజకీయ పార్టీలు కూడా నాకు ఎవరు నైతిక మద్దతు ఇచ్చేవాళ్ళు లేరు.
నాకు మద్దతు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు? బల్మూరు వెంకట్ మద్దతు ఎట్లా ఇస్తా అన్నాడు అంటే ఫస్ట్ అంటే ఎమ్మెల్సీ పదవి విషయంలో కాదు, నాకు అండగా నిలబడుతున్నటువంటి ఒక బల్మూరు వెంకట్ ఇవాళ పార్టీకి అమ్ముడు పోయిండు. పార్టీ అలానే ఉన్నాడు కదా, అలానే ఉన్నాడు. మరి ఈయనకి ఎప్పుడు మాట్లాడిండి? ఈయన ఇలా తీర్మానం వల్ల ఎప్పుడు నిరుద్యోగ అంశం ఎప్పుడు మాట్లాడింది ఆయన? ఎప్పుడు మాట్లాడింది ఆయన? లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మాట్లాడిండు. ఏం మాట్లాడిండు ఆయన? నిరుద్యోగుల గురించి అవగాహన లేని వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు? ఏం చూసి తీర్మానం వల్ల ఏం చూసి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు మీరు చెప్పండి ఫస్ట్. సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పించిండు, అందరి సమస్యలు తెలుసు. సోషల్ మీడియా విద్యార్థులు సోషల్ మీడియా స్టార్. నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడండి ఆయన? నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడండి? ఇది రాజకీయ పదవి కాదు. రాజకీయాలు మాట్లాడడానికి 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. రాజకీయాలకు నీకేం సంబంధము? ఇక్కడ మాట్లాడాల్సిన నిరుద్యోగుల సమస్యలు కదా, నువ్వు మాట్లాడాల్సిన ఉద్యోగుల సమస్యలు కదా. నిరుద్యోగ సమస్యలను కూడా స్క్రీన్ మీద పెట్టి ఏం మాట్లాడండి ఆయన? జీవో నెంబర్ 40 అర్థం ఎవరైనా చెప్పండి. ఆయన వాళ్ళ నిరుద్యోగులు వస్తే ఆయన పక్కన నిలబడితే పక్కన ఆయన అసిస్టెంట్ సుదర్శన్ మాట్లాడతాడు. ఈయనకు అసలు నిరుద్యోగుల అంశాలు ఏం తెలియదు. ఈయన రాగానే ఆయన మాట్లాడేనా? ఇప్పటిదాకా ఆయన సోయి లేదు. అసలు 3వ సారి పోటీ చేస్తుండే కానీ కనీసం నిరుద్యోగుల పైన అధ్యయనం చేయాలా, తెలుసుకోవాలనే సోయి కూడా లేదు ఆయనకి. ఇలా జోనల్ సిస్టమ్ చెప్పండి. ఇలా గురుకులాలలో రీలింక్విష్ ఆప్షన్ ఉంటుంది, దానికి అర్థం చెప్పమని చెప్పి స్పెల్లింగ్ చెప్పండి ఆయనకు. ఆయన ఏడ యూనివర్సిటీలో చదువుకుని చెప్పండి. ఆయన బ్లాక్ మెయిల్ అనే యూనివర్సిటీలో చదువుకుంటే ఆయన బ్లాక్ మెయిలింగ్లో PhD చేసిండు. ఆయన బ్లాక్ మెయిల్లో PhD చేసిన వ్యక్తిని రేపు రాష్ట్రం మొత్తం బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? నిరుద్యోగులతో ఏం మాట్లాడు? గవర్నమెంట్ ఏం పని చేయదు, ఏం మాట్లాడుతావు ఫస్ట్? రేపు ఏం ప్రశ్నిస్తావు? గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి ప్రశ్న సాధ్యమైందా? అధికారం ఉన్న వాళ్ళు మాత్రం, ఆ 4 సభ్యులు మాత్రం ఎవరు మాట్లాడలేరు. ఈయన కూడా రేపు ఏం మాట్లాడేది ఏముండదు, తల ఊపాల్సిందే. కానీ ఈయన మీడియా ద్వారా అడ్డం పెట్టుకొని రేపు ఇవాళ 100 కోట్లు సంపాదించాలంటే రేపు 1000 కోట్లు సంపాదిస్తాడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తాడు, రాజకీయాలను మొత్తం ఆగం చేసే ప్రయత్నం. జడ్సన్ కూడా పోటీ చేస్తున్నాడు. సో ఆయనకు కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్, అంటే ఎవరు ఓట్ బ్యాంక్ చీలుస్తాడు ఆయన? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎవరైతే నిరుద్యోగ ఆయన కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ల పాటు పనిచేసింది కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గెలుస్తాడు. నిరుద్యోగుల గురించి జడ్సన్ అన్న కూడా తక్కువ మాట్లాడాడు. ఆయన మీద నాకు గౌరవం ఉంది, సంపూర్ణంగా గౌరవం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద చాలా TRS ఉన్నప్పుడు గట్టిగా కొట్లాడిండు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసినాయండి? 34 ఏళ్ళుగా పనిచేసినట్టు జడ్సన్ని ఎందుకు సస్పెండ్ చేసింది? ఆ పార్టీలో ఉండుకుంటూ ఆ పార్టీలో ఉన్న లొసుగులు బయట పెడుతున్నాడు. ఆయన పార్టీలో లొసుగులు పెట్టిండు కదా, విద్యార్థుల సంబంధించి మాట్లాడలే కదా. నిరుద్యోగుల గురించి జడ్సన్ ఎక్కడ మాట్లాడిండు? ఏ ధర్నాలలో ఏ ఉద్యమాల్లో పాల్గొన్నాడు? 34 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల గురించి ఆయన మాట్లాడింది ఏంటి? 34 ఇయర్స్కి వెళ్ళి రాజకీయాలలో ఉన్నాడు వాస్తవం, జడ్సన్ అని కాదంటలేను. మరి 30 నిరుద్యోగుల సంబంధించి ఉద్యోగుల సంబంధించి ఏం మాట్లాడిండు? ఎక్కడ ఏ ధర్నాలో పాల్గొన్నాడు? అది చూపెట్టమని చెప్పండి. నేను చెప్పిన నిరుద్యోగుల పాఠం చెప్పినా అంటే వాళ్ళు ఓకే, దట్స్ ఫైన్. మీరు ఒక యాంగిల్లో పాల్గొన్నారు, వాళ్ళు చెప్పుకునే దాంట్లో ఆయన కూడా TSPSC దాంట్లో జరిగిన అవకతవకల పైన నేను చాలా ఫైట్ చేశానని చెప్తాడు. నేను రోడ్ల మీదకి వచ్చినాను, వాళ్ళకి ఎవరైతే కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉస్మానియా క్యాంపస్ లో కూర్చున్న వాళ్ళకి నేను సంఘీభావంగా ఉన్నాను. ఆయన వర్షన్లో ఆయన చెప్పుకుంటూ ఓన్లీ జీవో నెంబర్ 46 అనే ఒకే ఒక పదం ద్వారా ఆయన ఓన్లీ ఒకే రోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జీవో నెంబర్ 46 మలుపు తిప్పపోతుందా? మొత్తం జీవో నెంబర్ 41 ఒకటే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో గ్రూప్ 1 వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు. లేదు అంటే వాస్తవంగా జీవో నెంబర్ 46 ప్రధాన అంశం. ఉన్న 5 అంశాలలో మొదటి అంశం జీవో నెంబర్ 46 కాదనట్లేం. జీవో నెంబర్ 46 ఒకటే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మార్చేది అనేది అది కరెక్ట్ ఏం కాదు. కానీ మొట్టమొదటిసారిగా ప్రధానమైన అంశం జీవో నెంబర్ 46 నిలబడుతుంది. కానీ గురుకులాల సమస్యలు ఉన్నాయి, DSC సమస్యలు ఉన్నాయి, గ్రూప్ 2 సమస్యలు ఉన్నాయి, మొత్తంగా నిరుద్యోగ సమస్య ఉంది, 2 లక్షల ఉద్యోగాల ప్రకటన అంశం ఉంది. ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. పైగా విద్యార్థులు అనేవాళ్ళు గత 4-5 ఏళ్ళు మీరు ఇంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నారు, ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, అయినప్పటికీ మీరు ఎందుకు ఆయనతో కుమ్మక్కయ్యారు అనే మాట మీ ఎటుపోయి ఆయనను గెలిపించాలని మీరు కుమ్మక్కయ్యారు, అమ్ముడు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలలో పై చేయి సాధించాలంటే ఎటువంటి దెబ్బ కొట్టాలా అంటే సైకాలజికల్గా మానసికంగా ఇది దెబ్బ కొట్టాలి. ఆ వాతావరణాన్ని కలుషితం చేసి ఏ విధంగా చేయాలి, అలాంటి కలుషితం జరుగుతూ ఉంది. అందుకే అశోక్ సార్ వెంట నిరుద్యోగులను గమనిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వీళ్ళు చేసే రాజకీయాలకు ఏం కారు, వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి తెలివైనగా ఓటేస్తారు. కనీసం నేను 100% 200% నేనే గెలవబోతున్నా. ఆ 3 ఫస్ట్ ప్రయారిటీలో గెలుస్తాను నేను. మొదటి ప్రయారిటీలోనే అశోక్ సార్ గెలవబోతున్నాడు.
ఎందుకంటే నాకు పోతున్నప్పుడు నేను నల్గొండ పోయినప్పుడు, ఖమ్మం పోయినప్పుడు, వరంగల్ జిల్లా పోయినప్పుడు విద్యార్థులకు వెళ్ళి దొరికిన మద్దతు నాకు తెలుసు. వాళ్ళల్లో నాకు అసలు నేను ఆశ్చర్యపోతున్నా, అరే నేను అసలు గింత ఆస్తిని సంపాదించుకున్నా, నా విద్యార్థులని ఆస్తిని సంపాదించుకున్నా, ఎక్కడ పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం రూములు మొత్తం లేచి వచ్చి నా దగ్గర నిలబడతా ఉన్నారు. కాబట్టి ఆ మద్దతు నాకున్నది. ఎందుకంటే వాళ్ళ కోసమే కష్టపడ్డా. నా జీవితం ఉన్నంత వరకు నిరుద్యోగ అంశాల కోసం కొట్లాడుతా. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఆయన అవునన్నా కాదన్నా ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేసి కేవలం మాదిగల రిజర్వేషన్, ఈ పార్టీ పోయినా ఆ పార్టీ పోయినా ఏ పార్టీ పోయినా అంశం ఏంటిది? రిజర్వేషన్లు మాత్రమే. ఆయన 30 ఏళ్ల సంది ఏ విధంగా అయితే రిజర్వేషన్ల కోసం అనే అంశం మీద నిలబడిండో, అశోక్ సార్ కూడా ఉద్యోగ అంశాలు, బడిని బాగా చేయాలి, విద్యార్థిని బాగా చేయాలి, బడిని బాగా చేయాలా, విద్యార్థిని బాగా చేయాలా, విద్యార్థిని ఉద్యోగిగా మార్చాలి. ఈ 3 పదాల చుట్టూ అశోక్ సార్ మొత్తంగా తిరుగుతూ ఉంటాడు. అది గ్రామం తిరుగుతా, పట్టణం తిరుగుతా, ఎక్కడికైనా పోతా ఈ విద్యార్థిని ఉద్యోగిగా మార్చిన క్రమంలో విద్యా వ్యవస్థ బాగు కోసం ఏం చేయాలో అది చేస్తా. మేధావులందరినీ కలుస్తా, మాట్లాడుతా. హైదరాబాదులో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఏం రకాల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలు ఎందుకు అందుకోలేకపోతున్నారు, ఎక్కడ విఫలమవుతున్నారు, ఒక అధ్యయనం కూడా చేస్తా. అధ్యయనం చేసి దాని ద్వారా మొబిలైజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళని ఎన్నుకోండి. ఉద్యోగులపైన అవగాహన కలిగిన వాళ్ళని ఎన్నుకోండి. చీటర్లని, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని, ఏమీ తెలియని వాళ్ళని, పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వాళ్ళని దూరం పెట్టండి అని నేను ఓటర్లకు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి పట్టభద్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కనుక ఈసారి అశోక్ సార్ ఉన్నాడు కాబట్టి, నేను పోటీ చేయకపోతే ఇవాళ జీవో నెంబర్ 46 కనపడేది కాదు, గ్రూప్ 2 పోస్టులు కనపడేవి కావు, నిరుద్యోగం అనే పదమే ఉండలేకుండా నిరుద్యోగుల ఓట్లను పొందే ప్రయత్నం జరిగేది. అశోక్ సార్ ఉన్నాడు కాబట్టి ఇవాళ నిరుద్యోగుల అంశాలు చర్చకు వస్తున్నాయి, లేకపోతే చర్చకు వచ్చేవి కావు. కానీ నిరుద్యోగులు ఆలోచన చేయండి. రేపు మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్న నేను నిరుద్యోగుల వెంట నడుస్తాను. కాబట్టి ఆ నిరుద్యోగులు భయపడైనా ప్రభుత్వాలు పనిచేయడానికి అవకాశం ఉంటాయి. కానీ నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచన చేయండి. అశోక్ సార్ ఓడిపోతే నిరుద్యోగులు ఓడిపోయినట్టు. నిరుద్యోగులు కనుక ఓడిపోతే మళ్ళీ 5 ఏళ్ల దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది పట్టించుకోదు, ఉద్యోగాలు ఇవ్వదు. నిలదీయాలంటే, కలబడాలంటే అశోక్ సార్ ఉండాలి. గెలిపించాల్సిందే, గెలిపిస్తారు. అశోక్ సార్ ఓటమి నిరుద్యోగుల ఓటమి, అశోక్ సార్ గెలుపు నిరుద్యోగుల గెలుపు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.